కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. ఇక్కడి పవిత్ర గోదావరి నదీ తీరాన జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ముగింపు వేడుకలను పురస్కరించుకుని ఇవాళ ఉదయం నుండే సరస్వతి ఘాట్ కు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పవిత్రమైన త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి నదీ తీరాన విశేష పూజలు నిర్వహిస్తున్నారు. త్రివేణి సంగమ తీరంలో భక్తులు ఇసుకతో భక్తి శ్రద్ధలతో సైకత లింగాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహిస్తున్నారు. వేద మంత్రోచ్చారణలు హరహర మహాదేవ శంభో అనే శివనామ స్మరణతో పుష్కర ఘాట్లో మారుమోగిపోతున్నాయి. అంత్య పుష్కరాలు చివరి రోజులు కావడంతో భక్తుల సందడితో కాళేశ్వరం పరిసర ప్రాంతాలన్నీ పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఇక్కడ పుష్కరాలకు సంబంధించి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సంగీత. నిన్న ఉదయం తెల్లవారుజామున 5:45 నిన్న కాళేశ్వరం పుష్కరాలు ప్రారంభమయ్యాయి. త్రివేణి సంఘంలోని సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభించారు. శాస్త్రోక్తంగా విశేష పూజల ఆరంభమైన జయశంకర్ జిల్లా భూపాలపల్లి మహదేవ్పూర్ మండల కాళేశ్వరంలోని గురువారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. దాంతో ఈ రోజు రెండో రోజు భాగంగా చూస్తే ఉదయం నుండి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి స్నానాలు ఆచరించి పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం హరహర మహాదేవ శంభో శంకర అంటూ మొత్తం మారుమోగిపోతున్నాయి. అదే కాకుండా చూస్తే గతంలో లేని విధానంగా కూడా ఈసారి కాళేశ్వరం సరస్వతి పుష్కర ఘాట్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి స్నానాలు ఆచరించి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇటు కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి అక్కడ శివాలయంకి వెళ్ళి పెద్ద ఎత్తున కూడా భక్తులు సందర్శించి వారి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే నిన్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామి రాత్రిలు కూడా వచ్చి నిన్న నైట్ అక్కడ బస చేసి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నది స్నానం ఆచరించిన తర్వాత అతను కూడా పెద్ద ఎత్తున పూజలు కూడా నిర్వహించడం జరిగింది. నిన్న సాయంత్రం చూస్తే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చి అతని యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా అతని కుటుంబ సామెతగా వచ్చి స్నానమాచరించి సరస్వతి కాళేశ్వరం ఘాట్ సరస్వతి ఘాట్ త్రివేణి సంఘం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం చేసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి నది మాతకు పూజలు, పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమతో పాటు చీరె, సారె ఇవన్నీ నదిలో వదిలేయడం జరిగింది. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి వెంటనే వీరి వెంట మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఉండి మొత్తం అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అదే కాకుండా చూస్తే ఎన్నడూ లేని విధానంగా కన్నుల పండుగగా నది తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. త్రివేణి సంఘం నిన్న రాత్రి చూస్తే మొత్తం విద్యుత్ కాంతులతో త్రివేణి సంఘం నదిలో ఆ నది హారతి కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఏర్పాటు చేసిన తెప్పోత్సవంలో భాగంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది. అత్య పుష్కరాలకు అధికారులకు అంచనా మేరకు భక్తులు కూడా మరి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మొదటి రోజు 1,00,000 పైన భక్తులు వస్తారనుకున్నారు. కానీ అంతమంది భక్తులు రాలేకపోవడంతో పాటు కొద్దిపాటి లోటు ఏర్పడిందని చెప్పేసి భక్తులు అధికారులు కూడా అనుకోవడం జరుగుతుంది. దీనికి చూస్తే ప్రధానంగా ఈ యొక్క పుష్కరాలకు వచ్చే ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క విఐపి ఘాట్ ఉంది. విఐపి ఘాట్ దగ్గర వివిఐపిలో వీరు అయితే ఎవరైతే ఉన్నారో వారికి దర్శనమిస్తున్నారు. దర్శనం పుణ్యస్థానం అక్కడ కలుగుతుంది. మరొక ప్రాంతంలో కూడా మరి ఆడ కూడా భక్తులకు స్థానాలు ఆచరించడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ పెరుగుతున్న భక్తుల ఎలాంటి ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు? అండ్ వసతి కావచ్చు, లేకపోతే వాహనాలకు సంబంధించిన పార్కింగ్ కావచ్చు, ఎలాంటి సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేశారు? ఎందుకంటే గత సంవత్సరం జూన్ లో జరిగిన సరస్వతి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు జరిగిన ఇబ్బందులు మరి ఎదురుగాకుండా ఉండడానికి ఇప్పుడు కొంతమంది అధికారులు ఎవరైతే లాస్ట్ ఇయర్ అక్కడ చేసిన అధికారులు ఉన్నారో ఇక్కడైతే లోపాలున్నాయో అలాంటి లోపాలను సరిదిద్దడానికి అధికారులనే మళ్ళీ నియమించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు పార్కింగ్ 3 ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరో ప్రాంతంలో ఆర్టీసీకి సంబంధించిన పార్కింగ్ అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తారు. ప్రైవేటు వాహనాలు వచ్చే వారికి భక్తులకు కూడా వారికి కూడా కొద్దిగా నదికి సుదూర ప్రాంతంలో కూడా వారికి కూడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు కూడా ఇటు ఆర్టీసీ కూడా 3,300 బస్సు కూడా నడపడానికి కూడా వారు కూడా సిద్ధమై బస్సు కూడా నడిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడిపించడం జరుగుతుంది. అదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బస్సులు వస్తుండడంతో పాటు భక్తులు ఎందుకంటే ఎండ తీవ్రత ఉంది కాబట్టి భక్తులు కొద్దిగా తగ్గుతున్నారని చెప్పేసి అంచనా కూడా వస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఎండ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా 46 డిగ్రీల కంటే
పైకే ఉండడంతో పాటు భక్తులు కూడా కొద్దిగా సందిగ్ధంలో ఉండి రాగలేకపోతున్నారు. ఎందుకంటే రేపు ఎల్లుండి వారాంతరం సెలవులు ఉంటాయి కాబట్టి ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది. వారికి కావాల్సిన సరైన ఏర్పాట్లు కూడా చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య కేంద్రాలు కానీ చలివేంద్రాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న దేవాదాయ శాఖ మంత్రి, పక్కన ఉన్న దిద్దుల శ్రీధర్ బాబు మంత్రి కూడా స్వయంగా వీరే పర్యవేక్షిస్తూ, ఎందుకంటే దిద్దుల శ్రీధర్ బాబు సంబంధించిన నియోజకవర్గంలోనే ఈ యొక్క పుష్కరాలు జరుగుతాయి కాబట్టి అతనే స్వయంగా ఉండి మొత్తం ఈ యొక్క పనులు పర్యవేక్షించడమే కాకుండా అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. దాంతో పాటు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా ఉండి మొత్తం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తులకు కూడా సరైన సూచనలు కూడా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా రూట్ కోర్స్ కూడా అన్ని ఏర్పాటు చేయడంతో పాటు వీరికి వచ్చే వారికి కూడా అన్ని సౌకర్యాలు కానీ అలా ఉండడానికి వసతులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్.